టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ గురించి పరిచయం అక్కర్లేదు. వీరేందర్ సెహ్వాగ్ కి విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారు. ముద్దుగా వీరు అని పిలుచుకునేవారు. అప్పట్లో వీరేందర్ క్రీజులో దిగాడంటే ప్రత్యర్థుల వెన్నుల్లో వణుకు పుట్టేది. ఓపెనర్ బ్యాట్స్మెన్ పాత్రని పోషించిన సెహ్వాగ్ ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఇక విషయంలోకి వెళితే ఓవైపు టీమిండియా యువ క్రికెటర్లు వరుసగా పెళ్లిపీటలెక్కుతుంటే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు మాజీ ప్లేయర్స్ విడాకులు తీసుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే విడాకులు తీసుకునేందుకు సిద్ధమవ్వగా తాజాగా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఆర్తి అహ్లావత్తో తన 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు వీరేంద్ర సెహ్వాగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ వార్తలు గుప్పుమన్నాయి. 2004లో వీరికి పెళ్లి కాగా ఇద్దరు కుమారులున్నారు. ఆర్య వీర సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్. వీళ్ళిద్దరూ తండ్రి బాటలోనే క్రికెట్ లో రాణిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతోంది. మధ్య వయసుకు వచ్చిన తర్వాత హ్వాగ్, ఆర్తి మధ్య విడాకుల వార్తలు క్రికెట్ అభిమానులను షాక్ గురిచేశాయి. వీరిద్దరూ గ్రేట్ డివోర్స్ తీసుకోబోతున్నారట. సరిగ్గా అందరికీ ఎదురైన ప్రశ్న ఏంటంటే, అసలు గ్రేట్ డివోర్స్ అంటే ఏమిటి? దీన్ని ఆర్తి సెహ్వాగ్ తీసుకోవచ్చా? అంతా సవ్యంగా సాగుతోంది. మధ్య వయసుకు వచ్చిన తర్వాత సెహ్వాగ్, ఆర్తి మధ్య విడాకుల వార్తలు క్రికెట్ అభిమానులను షాకుకు గురిచేశాయి. వీరిద్దరూ గ్రేట్ డివోర్స్ తీసుకోబోతున్నారట. సరిగ్గా అందరికీ ఎదురైన ప్రశ్న ఏంటంటే, అసలు గ్రేట్ డివోర్స్ అంటే ఏమిటి? దీన్ని ఆర్తి సెహ్వాగ్ తీసుకోవచ్చా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గ్రేట్ డివోర్స్ అంటే వృద్ధాప్యంలో విడాకులు తీసుకోవడం అని అర్థం. గతంలో భారతదేశంలో గ్రేట్ డివోర్స్ కు అంతగా ప్రాధాన్యత లేదు. గ్రే విడాకులలో ప్రధానంగా స్త్రీలలో పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్ర్యం, ఎక్కువ మంది మహిళలు ఇప్పుడు వర్క్ ఫోర్స్ లోకి అడుగుపెట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించడం, ఆర్థిక భద్రత కోసం తమ జీవిత భాగస్వామ్యులపై ఆధారపడకపోవడం వంటి నిర్ణయాలు ఇప్పుడు ఇటువంటి విడాకులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అలాంటి పరిస్థితే సెహ్వాగ్ కుటుంబంలో వచ్చి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రేట్ డివోర్స్ అనేది 30-40 ఏళ్ల వయసులో విడాకులు తీసుకునే దానికంటే భిన్నంగా ఉంటుంది. ఈ కాలంలో పురుషుడు, స్త్రీ ఇద్దరూ ఆదాయం పొందుతున్నారు కాబట్టి ఇటువంటి వింత పోకడలు మొదలయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.